రహస్యాలు తెలుసుకోవడానికి మానవులకి దేవుడు కళ్ళిచ్చాడు. కానీ మన కంటి చూపుతో విశ్వాన్ని మొత్తం వీక్షించలేము. దానికోసం ప్రత్యేకమైన టెలిస్కోప్లు కావాలి. చిన్నప్పుడు మనం చూసుంటాం, పిల్లలకి అన్నం తినిపించడానికి చందమామని అద్దంలో చూపించేవాళ్ళు. అలాంటి టెక్నిక్స్ విశ్వంలో నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి, గెలాక్సీ ఎలా ఏర్పడింది, ప్లానెటరీ సిస్టమ్స్ ఎలా ఏర్పడ్డాయి, వీటన్నిటికీ టెలిస్కోప్లు అవసరం. దీనిలో నాసా హబుల్ టెలిస్కోప్ది అందవేసిన చెయ్యి. హబుల్ టెలిస్కోప్ గత 35 సంవత్సరాల నుంచి నాసాకి అద్భుతంగా పనిచేసి పెట్టింది. ముఖ్యంగా అసలు ఎర్త్ ఎప్పుడు పుట్టింది, ఈ భూమి ఎప్పుడు పుట్టింది, ప్లూటోకున్న మూన్స్ ఏంటి, అదేవిధంగా ఈ యూనివర్స్ అంటే ఈ విశ్వం ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, వీటికి సంబంధించిన రహస్యాలు చాలా హబుల్ టెలిస్కోప్ చెప్పేసింది. అయితే సైన్స్ ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటుంది. అంతకు మించి 100 టైమ్స్ సెన్సిటివిటీ ఉన్న, అంటే 100 టైమ్స్ హబుల్ టెలిస్కోప్ కన్నా 100 టైమ్స్ ప్రిసిషన్ ఎక్కువ ఉన్న కొత్త టెలిస్కోప్ ఈరోజు లాంచ్ అయింది. క్రిస్మస్ డే శుభ సందర్భాన నాసా వాళ్ళ చేతిలో. అదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని ఆశ్చర్యంతో చూస్తోందన్నమాట. ఇది ఫ్రెంచ్ గుయానాలోని కౌరు లాంచింగ్ స్టేషన్ నుంచి లాంచ్ అయింది, ఫ్రెంచ్ వాళ్ళ ఏరియన్ 5 రాకెట్ ద్వారా. అయితే ఈ హబుల్ టెలిస్కోప్ కన్నా కూడా జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. దానికి సంబంధించి విశేషాలు తెలుసుకునే ముందు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనే ఈ టెలిస్కోప్ సంబంధించి గత 30-40 సంవత్సరాలుగా అమెరికాలో చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, కొన్నిసార్లు అమెరికాలో ఆస్ట్రోఫిజిక్స్ డెవలప్మెంట్ కోసం పెట్టిన ఖర్చు అంతా కూడా వేస్ట్ అని కూడా కొంతమంది ఎగతాళి చేశారు. అట్లాంటి సందర్భంలో కూడా ఈ రీసెర్చ్ కంటిన్యూ చేసి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఇప్పుడు ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విషయంలో కొలాబరేట్ అవుతుందన్నమాట. సో హబుల్ టెలిస్కోప్ మించిన టెలిస్కోప్ ఇప్పుడు జేమ్స్ వెబ్. ఇంకా హబుల్ రిటైర్ అయిపోయినట్టే. గత 5 సంవత్సరాల నుంచి కూడా హబుల్ రిటైర్ అయిపోతుందనే మాట మాత్రం వస్తూనే ఉందన్నమాట. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ శాస్త్రజ్ఞులకి చాలా అవసరం. సైంటిస్టులకి, శాస్త్రజ్ఞులు చాలామంది అసలు సృష్టి రహస్యాలేంటి, ఖగోళ రహస్యాలేంటి, విశ్వం యొక్క ఆరంభం ఏంటి, దీనికి సంబంధించిన చాలా విషయాలకి ఈ విషయంలో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ముందుగా భూమి పుట్టినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండేవి, గెలాక్సీస్ ఏర్పడినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండేవని, ప్రస్తుత పరిస్థితులే కాకుండా ఫస్ట్ నుంచి ఎలా ఏర్పడినవి కూడా ఇప్పుడు మనం ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండేయో వీటికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహన వస్తుంది అనమాట. అయితే ఇది ఏరియన్ 5 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ లాంచింగ్ సిస్టమ్స్ ద్వారా ఫ్రెంచ్ గుయానా నుంచి స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్గా వెళ్తోంది. ఇది రాకెట్లో కార్గో బే ఏరియాలో పెట్టారనమాట. కార్గోని పెట్టే ఏరియాలో పెట్టి పంపించారు పైకి. అయితే ఒక్కసారి కనుక అది పైకి ఎగిరిన తర్వాత, విషయంలోకి వెళ్ళిన తర్వాత ఈ టెలిస్కోప్ ఒక టెన్నిస్ కోర్ట్ సైజులో ఉంటుందంట. మామూలు సైజు కదా, ఒక టెన్నిస్ కోర్ట్ సైజులో ఉంటుందంటే దానిలో చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడతాయి. రేస్ వాడటం వల్ల దాని బ్యాండ్విడ్త్ చాలా హైగా ఉండి డీపర్ డెప్త్స్ ఆఫ్ యూనివర్స్ తెలుసుకోగలదు. అంటే ఖగోళ రహస్యాలు, విశ్వ రహస్యాలు ప్రిసిషన్తో తెలుసుకోగలదంట. అండ్ దాంతోపాటు ఈ టెలిస్కోప్కి $10 బిలియన్ ఖర్చు పెట్టారు. అంటే దాదాపు భారత కరెన్సీలో 70,000 కోట్లు. ఇంత ఖర్చుతో ఇంత అద్భుతమైన టెలిస్కోప్ మానవాళికి భవిష్యత్తులో మంచి రహస్యాలు అందించగలదని కోరుకుందాం. అసలు ఈ జేమ్స్ వెబ్ పేరు ఎలా వచ్చింది? అమెరికాలో స్పేస్ ఏజెన్సీ నాసా ఉంది కదా, ఆ నాసా ఏర్పడినప్పుడు దానికి సంబంధించిన ఫార్మేటివ్ ఇయర్స్లో బాగా కష్టపడిన సైంటిస్ట్, చీఫ్ ఆఫ్ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, ఆయన పేరు జేమ్స్ ఎడ్విన్ వెబ్ అనమాట. ఆయన పేరున 1960స్లో ఆయన పనిచేశారు. ఆయన పేరుని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వచ్చిందనమాట. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ అనేది నాసా యొక్క ఫ్లాగ్షిప్ ఆస్ట్రోఫిజిక్స్ మిషన్. నాసా వాళ్ళ ఫ్లాగ్షిప్ అంటే చాలా ముఖ్యమైన ఆస్ట్రోఫిజిక్స్ మిషన్ అనమాట. మనందరూ తెలుసు, భారతదేశంలో కూడా ఆస్ట్రోసాట్ అని చెప్పి మనం చాలా టెక్నాలజీస్తో చాలా లాంచ్ చేస్తుంటాం. ఇవన్నీ కూడా మన దేశంలో కూడా చాలా ఇంపార్టెంట్. మన అంతా చాలా నేసెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా ఈ మొత్తం స్పేస్ సైన్స్లో మనం ఇంకా ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది.